నవ్వటం ఒక భోగం, నవ్వించటం ఒక యోగం, నవ్వకపోవటం ఒక రోగం అని జంధ్యాల చెప్పిన మాట అక్షర సత్యం. నిత్యం తీరిక లేకుండా పనులు చేస్తూ నవ్వటం కూడా మర్చిపోతున్నారు చాలామంది. ఒకప్పుడు కమెడియన్స్లా సినిమాల్లో ఇప్పుడున్నవారు నవ్వించటం లేదు అంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు కామెడీ షోస్ అన్నీ బూత్ షోస్గా మారిపోయాయి. బ్రహ్మానందం, సునీల్, అల్లరి నరేష్ ఇలా నవ్వించే వారందరూ ఆ కామెడీని పక్కన పెట్టి వేరే వేరే జానర్స్లో కనిపిస్తున్నారు. ఇప్పుడు పూర్తి కమెడియన్స్ ఎవరున్నారు అంటే వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అయితే ఆ సమయంలోనే ప్రేక్షకులను అలరించడానికి వచ్చాడు ప్రసాద్ బెహ్రా. ప్రసాద్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న యూట్యూబర్గా కెరీర్ని ప్రారంభించిన ప్రసాద్ మా విడాకులు అనే వెబ్ సిరీస్తో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆ సిరీస్లో ప్రసాద్ డైలాగ్స్ పంచులకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఎక్కడ చూసినా కూడా ఈ సిరీస్కి సంబంధించిన రీల్సే. అలా గుర్తింపు తెచ్చుకున్న ప్రసాద్ ఒక్కసారిగా స్టార్ యూట్యూబర్గా మారాడు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. మా విడాకులు తర్వాత పెళ్లి వారం అండి అనే సిరీస్ ని తెరకెక్కించాడు. ఈ సిరీస్ కూడా మంచి విజయాన్ని అందుకుంది. 1, 2 కాదు, ఏకంగా 3 సీజన్స్ రిలీజ్ చేశాడు. 3 సీజన్స్ కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక వెబ్ సిరీస్ వల్ల వచ్చిన గుర్తింపుతో మెగా డాటర్ నిహారిక ప్రసాద్ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఆమె నిర్మాతగా కమిటీ కుర్రోళ్ళు అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. యదువంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పెద్దోడుగా ప్రసాద్ నటనకు సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. కేవలం కామెడీ మాత్రమే కాకుండా ఎమోషనల్ సీన్స్లో కూడా అందరి చేత కంటతడి పెట్టించాడు. ఇక అందరినీ నవ్వించే ప్రసాద్ జీవితంలో చాలా కష్టాలున్నాయి. ముఖ్యంగా పెళ్లి విషయంలో ప్రసాద్ చాలా సమస్యలను ఎదుర్కొన్నాడు. పెళ్లైన కొన్ని నెలలకే భార్య విడిపోవటం, ఆ బాధనే మా విడాకులు సిరీస్గా తీసినట్టు చెప్పుకొచ్చాడు. ప్రసాద్ భార్య ఎవరో కాదు, జాను నారాయణ. ఆమె కూడా నటే. వీరిద్దరూ కలిసి కొన్ని కామెడీ వీడియోస్ కూడా చేశారు. 2 ఏళ్లు రిలేషన్లో ఉండి పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లి తర్వాత విభేదాల వల్ల కొన్ని నెలలకే విడిపోయారట. ఇక ఈ విషయం గురించి ప్రసాద్ మాట్లాడుతూ, తొందరపడి పెళ్లి చేసుకున్నాను. మేము విడిపోవటానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సెట్ అవ్వలేదు. ఆ అమ్మాయి నాకు కరెక్ట్ కాదు, నేను ఆ అమ్మాయికి కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని ఆ అమ్మాయే ముందు రియలైజ్ అయ్యింది. నెమ్మదిగా నాకు అర్థమైంది. నాకు ఆ లవ్ అది ఉండటంతో నేను కొద్దిగా లేట్గా రియలైజ్ అయ్యాను. ఆ అమ్మాయి చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. మేము విడిపోయి 2 ఏళ్ళు అవుతుంది. విడాకులు మాత్రం రీసెంట్గానే వచ్చాయి. సక్సెస్ వచ్చినప్పుడు పెయిన్ చాలా ఉంటుంది. అది తట్టుకుంటూనే దాన్ని చూడగలము. నేను నా బాధను తట్టుకోవటానికి ఖాళీ లేకుండా పనిచేస్తున్నా. ఎవరు చనిపోయినా, ఎవరు పెళ్లి చేసుకుంటున్నా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాను. అంతగా పని బిజీలో పడిపోయాను అని చెప్పుకొచ్చాడు. అయ్యో, ప్రేక్షకులందరినీ నవ్వించే ప్రసాద్ జీవితంలో ఇంత విషాదం ఉందా అని ఆ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.